ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. వనరులని తన కుటుంబం చేతిలో పెట్టుకుని కన్నబాబు భారీగా దోపిడీ చేస్తున్నాడని కూటమి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. సోమవారం కాకినాడ రూరల్ చీడిగా గ్రామంలోని రోడ్ షో ప్రచార యాత్ర ఇంద్రపాలెం గ్రామంలో కూడా కొనసాగింది. రోడ్ షోలోని ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. నిండు మనసుతో అక్కి గారు ఆశీర్వదించండి. అక్కి గారు మా గ్లాస్ అండి. అక్కి గారు గ్లాస్ అండి. అక్కి గారు నిండు మనసుతో ఆశీర్వదించండి. మనకు ఆశాజ్యోతి పంతం నానాజీ గారు చెల్లి మన గుర్తేటమ్మా గ్లాసు అమ్మా నిండు మనసుతో ఆశీర్వదించండి. ఎక్కడున్నా మన గ్లాస్ 6 చంద్రబాబు నాయుడు 6 కొట్టారు. మన గుర్తు మందరాజు గుర్తు 6 సూపర్ 6. చంద్రబాబు నాయుడు సూపర్ 6, మన గుర్తు సూపర్ 6. అమ్మా పంత నానాజీ గారు వస్తారు మీ ఇళ్ళ ముందుగా. ప్రతి ఒక్కరూ నిండు మనసుతో ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో ఆశీర్వదించండి బాబు. ఒడ్డుగూడెం, రేకపల్లి, విఆర్పురం వరకు తన అభిమానులు జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలతోని పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రకు విశేషమైన స్పందన లభించింది. జమాల్ ఖాన్ను చూడటం కోసం పెద్దలు, సెల్ఫీల కోసం చిన్నపిల్లల సైతం ఆసక్తి కనబరిచారు. మా దేవుడు మా ఊరికి వచ్చాడు అని అభిమానంగా పలకరించారు. రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. జగ్గంపేట మండలం కాట్రవులపల్లిలో జగ్గంపేట టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ప్రజల విశేష స్పందనతో అడుగడుగునా ఆయన నీరాజనాలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అవ్వాతాతలకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ నేరుగా ఇంటి వద్దకే తెచ్చి అందిస్తామని చెప్పారు. జ్యోతుల నెహ్రూ నాయకత్వం, జ్యోతుల నెహ్రూ నాయకత్వం, జై నెహ్రూ, జై నెహ్రూ, జై నెహ్రూ, జై నెహ్రూ నాయకత్వం. శంకర్ సీతారామ గారి కంటే పిల్లలు గారు సైతం మొత్తం
ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. గుర్తుపై వెళ్ళండి. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ శ్రీనివాస్ కి జనసేన కని నిరూపించండి. అభివృద్ధి సంక్షేమాన్ని అందించే మన జ్యోతులను ముందుకు వస్తున్నారండి. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పైన చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన కాకినాడ సిటీ కోఆర్డినేటర్ బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా ప్రశ్నిస్తే అర్థం లేని ఆరోపణలు సమాధానాలు చెబుతున్నారని అన్నారు. లేదు వ్యవస్థాగతంగా మాట్లాడదాం, నువ్వు చేసిన తప్పుల గురించి మాట్లాడదాం, నువ్వు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడదాం అంటే మాట్లాడదాం. నువ్వు మటాడవులు ధ్వంసం చేస్తే ఏమన్నావు, అక్కడ మటాడవులు లేవు కంపలు అన్నావు. ఆ తర్వాత లారీలు పెట్టుకుంటా ఉన్నాం. మడాడవులు చదువు చేసి లారీ పెట్టుకోవడానికా? అసలు మడాడవులు అంటే అర్థం తెలుసా నీకు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ గతం, నీ చరిత్ర చూస్తే మీ తాతగారి దగ్గర నుంచి అందరూ గొప్పగా చెప్పారు కదా. మా పద్మనాభరెడ్డి గారు అంత గొప్ప చరిత్ర కాదు నీది. నీ చరిత్ర గురించి చెప్తారు మా బాబ్జీ గారు కాసేపు తర్వాత. ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కాకినాడలో గంజాయి ఆగిపోవాలన్నా, రౌడీయిజం తగ్గాలన్నా, కాకపోతే పేకాట సంస్కృతి రాకుండా ఉండాలన్నా, ఇటువంటి ఏం చెయ్యాలన్నా కూడా ముఖ్యంగా కొండబాబు గారిని అధికారంలోకి రాకుండా చూడండి, ఆయనకు ఓటేసి మీరు గెలిపిస్తే ఇవన్నీ వచ్చేస్తే ఇన్నాళ్ళు 5 ఏళ్ళు నేను కష్టపడి ఆపాను, చాలా కష్టపడి ఆపాను, కాబట్టి నేను చాలా మంచివాడిని, మీ గురించి నేను చాలా కష్టాలు త్యాగాలు చేశాను, కాబట్టి మాకు ఓటేయండి అని పెట్టారు. అక్కడ తాగితే పర్వాలేదు, కొండబాబు గారికి సమాధానం చెప్పడానికి చాలా స్ట్రాంగ్ టీం ఉంది. అయితే ఉదయ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గురించి, టీ టైం ఉదయ్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన ఒక బుక్కీ అట, ఆయన రూమ్లోనే బుక్కీలు కూర్చొని క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందట. టాటా అంటూ నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను, మీరు అందరూ రండి అన్నాడు. సో అన్న తర్వాత కొద్దిగా అంతకుముందు ఒక మీటింగ్ పెట్టి మా దుగ్గిన బాబ్జీ గారిని, అంటే 10-12 ఏళ్ళుగా ఆయనతోటే. కాకినాడ జిల్లాలో ఉద్యోగం చేస్తూ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వివిధ జిల్లాల ఉద్యోగులకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను పిఆర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో సుమారు 200 మంది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు గల్లంతయ్యాయి. ఉద్యోగులు ఎన్నికల ట్రైనింగ్లోని ఫామ్ 12 ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అప్లై చేసుకున్నారని అన్నారు. పిఆర్ డిగ్రీ కళాశాలలో ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పిన పిమ్మట మరి ఇక్కడ ఈ జిల్లాలో పనిచేసే ఇతర జిల్లా ఉద్యోగులందరూ కూడా ఇక్కడ ఓటు వేయడానికి రావడం జరిగింది. అయితే వచ్చిన వాళ్ళలో చాలా మంది యొక్క ఓట్లు ఇక్కడ లేకుండా పోయాయి. కారణం ఏంటా అని చెప్పి మేము ఇక్కడ కన్సర్న్ అధికారులను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మీ సొంత నియోజకవర్గంలో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్లు మీ ఓటుని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయలేదు, అందువల్ల మీకు ఓటు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తారు. సో చాలా మంది ఇక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాళ్ళు ఉన్నారు, అలాగే తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల ఈవెన్ పార్వతీపురం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల జిల్లాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఓటు ఇక్కడ ట్రాన్స్ఫర్ కాలేదు. సో ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల ఈ రోజు మరి ఎంతో ముఖ్యమైన ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది వాళ్ళు చేయలేకపోతున్నారు. అదే విషయం మేము ఇక్కడ ఉన్నతాధికారులను అడగడం జరిగింది. సో వాళ్ళు స్థానిక కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో యొక్క ఆదేశాల మేరకు ఏంటంటే, వాళ్ళు చెప్పిన సొల్యూషన్ కేవలం కోనసీమ జిల్లాకు సంబంధించిన ఫామ్ 12A మళ్ళీ తీసుకోండి, రేపు మీకు మళ్ళీ ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. మరి మిగిలిన జిల్లాల వాళ్ళ సంగతి అడిగితే వాళ్ళేమో చేయలేమని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ జిల్లా వాళ్ళకైనా అది ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది వాళ్ళ యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు. అది దాన్ని కల్పించాలి ఖచ్చితంగా. అది అటు కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు, ఇటు పార్వతీపురం వైజాగ్ జిల్లా వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము డిమాండ్ వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా మరి అధికారులు
అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం కాంగ్రెస్ నంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోత రామారావు బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. మన ఏజెన్సీ ప్రాంతంలో మండల కేంద్రానికి చేరాలి అంటే 270 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుందని, విద్య, వైద్య, సాగునీటి సదుపాయం లేక ఏజెన్సీలో సరైన పంటలు పండించలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఏజెన్సీలో ప్రాజెక్టులు నిర్మించడం పట్ల ఏజెన్సీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలపైన మండిపడ్డారు. అనేక సమస్యలు ఇది ఒకటే కాదు. ఈరోజు విద్య, కొండల మీద గ్రామాలు, అనేక గ్రామాలు మనం చూస్తున్నాం. సరైనటువంటి విద్య లేదు, వైద్యం లేదు. నీరు ఈ ప్రాంతంలో ఏ గ్రామం వెళ్ళినా మాకు సాగునీరు సమస్య చెబుతున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టమనట్లే, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మాకు నీళ్ళు అందియమనట్లే. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో, చెక్ డ్యాములు ఉన్నాయో, చెరువులు ఉన్నాయో, ఆ చెరువుల్లో నీరు ఆనటం లేదు, లేదంటే పంట పొలాల నుంచి నీరు వెళ్ళటం లేదు. ఆ రిపేర్ వర్కులు కూడా ఈ రోజుకి చేయటం లేదు. ఆ పని మాకు చేసి పెట్టని మీకు ఓట్లు వేస్తామంటున్నారు. నేను ఆయన అసెంబ్లీలో అడిగి పెడితే మొట్టమొదటి సమస్య పోలవరం నిర్వాసితుల కోసం మాట్లాడతా. రెండవ సమస్య ఏదైనా ఉందంటే ఈ ప్రాంతంలో సాగు నీరు కోసం, రైతులు పండించే పంటకి సాగునీరు అందించడం కోసం నేను రెండో అంశంగా మాట్లాడతా. అసలు నువ్వు ఆదివాసీ ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీలో మాట్లాడకుండా సినిమా చూసినట్టు చూసి నువ్వు తప్పట్లు కొట్టు, అసెంబ్లీలో తప్పట్లు కొట్టు నువ్వు ఎలా బయటకు వచ్చావని అడిగితే సమాధానం కూడా చెప్పలేనటువంటి ధనలక్ష్మి గారు రెండోసారి మళ్ళీ నాకు ఆ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మీరందరూ ఓట్లేయండి అని ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు ఈ ప్రాంతం తిరుగుతా ఉన్నామని అడుగుతా ఉన్నా. అందుకే మేము చెప్తున్నాం, అప్పల్ నర్సా గాని నేను గాని ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేసి ఉద్యమ అనుభవం ఉన్న వాళ్ళం, పోరాట పట్టుమ కలిగిన వాళ్ళం, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళం, ఈ ప్రాంత సమస్యలలో అనుభవం ఉన్న వాళ్ళం, ఈ ప్రాంత హక్కులు చట్టాల మీద అవగాహన ఉన్న వాళ్ళం. మా లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపిస్తే మేము ఒకసారి అడుగుతాం, రెండోసారి నిధుల కాలం బతుకులాడతాం, మూడోసారి నిధులు ఇవ్వకపోతే అసెంబ్లీలో బల్ల గుద్ది నిధులు తీసుకొచ్చి దమ్ము ధైర్యం ఉన్నటువంటి అభ్యర్థులు మేము తప్ప, సిపిఎం అభ్యర్థులు తప్ప ఏ రాజకీయ. చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామంలోని వైఎస్ఆర్ పార్టీ మాజీ సర్పంచ్ సోడి శ్రీను, గ్రామ పెద్దలు సోడి భద్రయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి, మిరియాల శిరీషాదేవి తెలుగుదేశం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోని జమల్ ఖాన్ మాట్లాడుతూ, గ్రామానికి అండగా ఉంటా, గ్రామంలోని మౌలిక వసతులను నా సొంత ఖర్చులతో నేను సమకూరుస్తానని, రేపు జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. జిల్లా స్థాయి ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న తొలి రోజు జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన సదుపాయాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ పరిశీలించారు. పొరుగు జిల్లాలో ఓటు హక్కు కలిగి కాకినాడ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గాను 7-8 తేదీల్లో 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించామని అన్నారు.
అంటే ఇతర జిల్లాల్లో ఓటు ఉంది, మన జిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పడిన వాళ్ళ కోసం ఈరోజు ప్రత్యేకంగా మనం ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. అంటే కోనసీమ జిల్లాలు కావచ్చు, ఏఎస్ఆర్ జిల్లా. జగ్గంపేట టౌన్లో చైతన్య రథం పైన భారీ ప్రజాస్పందన నడుమ టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించిన వారు సూపర్ 6 పథకాలు ఉమ్మడి మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలోని ప్రజలందరూ చూశారని, వైకాపా నేతలు ఏం చేశారో అందరికీ తెలిసిందేనని అన్నారు. ఒక్క అభివృద్ధి పని చేయాలని అసమర్థ పాలకులని దుయ్యపట్టారు. ఉచిత బస్సు ప్రయాణం వెంకటలక్ష్మి గారి దంపతులతో పాటు వారి కుటుంబం అంతా కూడా జ్యోతుల నెహ్రూ గారికి ఘన స్వాగతాన్ని అందిస్తున్నారండి. విజయీ భవ అంటూ పేర మహేష్ గారి వెంకటలక్ష్మి గారి దంపతులు. తాళరేవు మండలం పటవల గ్రామంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ధాన్యం రాసులు దగ్ధమై తీవ్రంగా నష్టపోయిన బాధిత రైతులు మేడిశెట్టి రాంబాబు, మేడిశెట్టి ఉదయ్ చంద్రకుమార్, కోట మాణిక్యాలకు పి మల్లవరం మాజీ సర్పంచ్ కుడుపుడి శివనారాయణ బృందం 60,000 రూపాయల సాయం అందించి ఆదుకుంది. ప్రమాద సంఘటన స్థానిక నాయకులు కాలా సూర్బాబు ద్వారా తెలుసుకున్న శివనారాయణ బృందం గ్రామానికి చేరుకుని బాధితులను పరామర్శించి సాయాన్ని అందజేశారు. తప్పుడు పనులు చేశారు. ఇద్దరికి చేలోనే ఉంటారండి. ఎప్పుడు వెళ్ళినా దాచారు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడే కనిపిస్తారు. ఇంకా ఇప్పుడు అసలే ఎక్కడ ఉంటారు. 2 రోజులు వేసుకుని ధైర్యాన్ని ఇచ్చినందుకు ఎంతో మీకు రుణపడి ఉంటామని అనుకుంటాం సార్. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయని వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలిపారు. మంగళవారం పట్టణ పరిధిలోని వడ్డిగూడెంలో ఇంటి నుంచే ఓటింగ్ వేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85 సంవత్సరాల వయసు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు, 40% వికలాంగత్వం కలిగిన దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించేందుకు గాను వీలుగా ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని అన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలకు రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ గురుజనాపల్లి గ్రామంలో రోడ్ షో యాత్ర ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ పరిధిలో చాలా చోట్ల కోతల పూర్తి చేసుకుని ధాన్యాన్ని ఆరబెట్టుకునే దశలో ఉన్నారని అన్నారు. ఆరుగాలం శ్రమించిన రైతులు నష్టపోకూడదని, చేలల్లో ఉన్న ధాన్యం ఒట్టుకు చేర్చుకోవాలని అన్నారు. ప్రతి చోట రోడ్ల మీద కళ్ళాల మీద ఉండిపోయి కాబట్టి ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు ఎలక్షన్ ఒకటే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోకుండా రైతులు కూడా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ఇమీడియట్గా రైతులకు కావాల్సినటువంటి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇమీడియట్గా రైతులకు కావాల్సిన
టార్పాలిన్లు అద్దెకి తెస్తారో కొనిస్తారో ఏస్తారో. ఇప్పటికే 2 సార్లు రైతు నాశనం అయిపోయాడు ఈ అకాల వర్షాల వల్ల. కాబట్టి అర్జెంటుగా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాను, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాను, ఇమీడియట్గా రైతులకు కావాల్సిన సదుపాయాలు చేయండి. ధాన్యం తడకుండా, ధాన్యం తడిస్తే మీ రైస్ మిల్లర్లో మళ్ళీ తీసుకోవట్లేదు, దానికి మొక్క మొలిసింది అంటున్నారు, ఇంకోటి మొలిసింది అంటున్నారు, ఇష్టం వచ్చిన రేటు కట్టేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి వెంటనే రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించమని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు స్ఫూర్తిగా తీసుకొని జనసేన పార్టీలో వేలాదిగా చేరుతున్నారని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ అన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ 3వ వార్డులో అనసూరి నాగమల్లేశ్వరరావు ఆయన అనుచరులతో జనసేన పార్టీలోకి చేరారు. వీరికి కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేనలో చేరిన ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యులతో సమానమని, వారికి ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపిస్తానని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనసూరి నాగమల్లేశ్వరరావు గారు పెద్ద ఎత్తున ఆయన స్నేహితులు సహచరులు అందరితో కలిసి 3వ వార్డులో కాకినాడలో జనసేన పార్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.